నగరపాలక సంస్థకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల భారీ నిధులు మంజూరు అయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల భారీ నిధులు మంజూరైన సందర్భంగా నగరంలోని మైత్రి హోటల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ మాట్లాడిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నగర అభివృద్ధిపై కీలక వివరాలను వెల్లడించారు. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ గతంలోనే 1400 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో రోజు ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా పాలకవర్గం ఏర్పడిన 3 మాసాల్లోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నగర అభివృద్ధికి ప్రణాళికలు వేసుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నిరంతర ప్రక్రియగా అభివృద్ధి కొనసాగించాలనే గొప్ప లక్ష్యంతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్లో 840 కోట్ల నిధులను మంజూరు చేయించారని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో చేపట్టబోయే అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులకు కృషి చేశారంటే బండి సంజయ్ కుమార్ మాట ఇచ్చి తప్పనితనానికి నిదర్శనమని కొనియాడారు. కరీంనగర్ అభివృద్ధి కోసం గౌరవ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు చేసిన కృషి వల్ల మరి మా పాలకవర్గం ఏర్పడి 3 మాసాలు మొన్నటికి పూర్తయింది. ఈ 3 మాసాల లోపలే కరీంనగర్ నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వారు రూపొందించుకొని మరి కరీంనగర్ నగరాన్ని గత 7 సంవత్సరాలుగా ఏ విధంగానైతే వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా 13,400 కోట్ల రూపాయల నిధులు గతంలోనే తీసుకురావడం జరిగింది. స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత్ 1 and 2 కావచ్చు, మరి ఇతరత్ర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు 1,400 పైచీలకు నిధులు గతంలోనే తీసుకురావడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు కరీంనగర్ నగర పాలక సంస్థలో మా పాలకవర్గం ఏర్పడితే తప్పకుండా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పిన దానికి నిదర్శనంగా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో 840 కోట్ల రూపాయల నిధులను మరి వారు మంజూరు చేయించినారంటే నిజంగా వారి యొక్క నాయకత్వానికి వారి యొక్క మాట ఇచ్చి తప్పనితనానికి నిదర్శనంగా నేను పేర్కొంటా ఉన్నాను. తప్పకుండా కూడా ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టుగా గతంలో కరీంనగర్ నగరంలో చాలా ప్రాంతాలు కూడా స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేయడం జరిగింది. కరీంనగర్ నగరానికి గతంలోనే ప్రతిరోజు మంచినీరు అందించే కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ 1 ద్వారానే మరి జరిగింది. ఇప్పుడు విలీన గ్రామాలకు కానీ విలీన శివారు కాలనీలకు కానీ ప్రతిరోజు మంచినీరు అందించే కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ 2లో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు విలీన గ్రామాలు కానీ శివారు ప్రాంతాలు కానీ దాదాపుగా అభివృద్ధి చెందాలి, కరీంనగర్తో సమాంతరంగా అభివృద్ధి చెందాలి, కరీంనగర్ నగరంలో కలిసినందుకు వారికి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండాలి అని చెప్పి ఆలోచనతో మరి ఒక 3 మాసాల లోపలనే మరి దీనిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బండి సంజయ్ కుమార్ గారు అడిగిన వెంటనే మరి కరీంనగర్ను అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపే దానిలో కరీంనగర్ ఇంక్లూడ్ చేయడం, మరి దీనిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా 840 కోట్ల రూపాయల్లో మరి 210 కోట్ల రూపాయలు స్టేట్ అవే కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. దాదాపు 420 కోట్ల రూపాయలు హడ్కో ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. హడ్కో అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ. గతంలో కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు హడ్కో ద్వారా రుణాలు తీసుకొని మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే చరిత్ర ఉంది. ఆ రుణాలు కూడా పూర్తిగా తీరిపోయి ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ 1 రూపాయి కూడా అప్పు లేని పరిస్థితుల్లో, ఎవరికి కూడా రూపాయి బాకీ లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి హడ్కో ద్వారా ఇప్పించడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే చాలామందికి అనుమానాలు రావచ్చు, మరి దీనిలో 25% కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది, మిగతా 50% ఎవరిస్తారు అనేది. 50% హడ్కో ద్వారా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఇప్పించేందుకు కేంద్రం దీనిలో అంగీకరించింది. దానికి అనుగుణంగా ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. మిగతా 25% రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కూడా ఇస్తుందని భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా కాబట్టి మరి దాని ద్వారా ఈ 100% నిధులు కూడా కరీంనగర్ నగరంలో రాబోయే 2-3 సంవత్సరాల్లో
ఆ మేయర్ గారి నాయకత్వంలో మేమందరం పాలకవర్గ సభ్యులందరం కూడా బండి సంజయ్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు, వారి ఆలోచన మేరకు కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా, అంటే తెలంగాణలో హైదరాబాద్కు వనరులు ఉన్నాయి కానీ కరీంనగర్ వనరులు లేకపోయినప్పటికీ కూడా 7-8 సంవత్సరాల లోపలనే దాదాపు 2200-2300 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారు కాబట్టి వచ్చినటువంటి నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయిలో కరీంనగర్ నగర ప్రజలకు మరి ఏదైతే మా మీద నమ్మకంతో పాలకవర్గానికి అవకాశం ఇచ్చిండ్రో వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా తప్పకుండా కూడా మా కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. కాబట్టి దీనిలో ఎవరికి కూడా మరి నిధుల గురించి కానీ పనుల గురించి కానీ ఎవరు అనుమానం పెట్టుకోకుండా ఇప్పుడే మా పూర్తి స్థాయి డిపిఆర్ తయారు చేసినప్పుడు ఎక్కడెక్కడైతే ప్రజలకు అవసరాలని, ఎక్కడెక్కడ విలీన గ్రామాల్లో పెద్ద ఎత్తున అవసరాలని, శివారు కాలనీలో పెద్ద ఎత్తున అవసరాలని, నగరం నడి మధ్యలో కూడా కొన్ని పాత కాలంలో వేసినటువంటి రోడ్స్ కావచ్చు, కొన్ని డ్రైన్స్ కూడా శిథిలమైపోయింది, అవన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కరీంనగర్ నగరం ఒక అభివృద్ధికి చిరునామాగా, అభివృద్ధి చెందిన నగరం అంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా మరి కరీంనగర్ నగరం రాబోయే రోజుల్లో రూపుదిద్దుకుంది. కాబట్టి మేమందరం కూడా మరి కరీంనగర్ నగర ప్రజల పక్షాన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని కరీంనగర్ నగర ప్రజల కోసం తీసుకొచ్చినందుకు, ఇంత త్వరగా కరీంనగర్ నగరానికి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నందుకు, కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తీర్చేందుకు నిధుల లభ్యత కల్పించినందుకు, అదేవిధంగా కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొన్న డంప్ యార్డ్ సమస్యకు సంబంధించి కూడా ఇప్పుడే మేయర్ గారు చెప్పినారు. ఆ డంప్ యార్డ్ చూపుదామని చెప్పారు కాబట్టి శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఇప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయల నిధులు దీనిలో లభ్యత వచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను క్లియర్ చేసి రోజు వచ్చే చెత్తను కూడా రోజు అక్కడ సేకరణ చేసి ఏ రోజు చెత్త ఆ రోజే డిస్పోజ్ అయ్యే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకొని భవిష్యత్తులో కరీంనగర్ నగర ప్రజలకు డంప్ యార్డు ఉంటుంది అనే పరిస్థితి రాకుండా, డంప్ యార్డ్ వల్ల దుర్గంధం వస్తుంది అనే ఆలోచన రాకుండా, డంప్ యార్డ్ వల్ల కాలుష్యం వచ్చే పరిస్థితి రాకుండా చూసేందుకు మా పాలకవర్గం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, నిజంగా కూడా కరీంనగర్కు స్మార్ట్ సిటీ ఇచ్చిన తర్వాత మరి వెంటనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వస్తుందని మేము ప్రతిభాలను పంపినప్పుడు మాకు కూడా నమ్మకం లేకుండే, కానీ దీన్ని సాధించి పెట్టినటువంటి ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారిది. మరి వారికి సహకరించినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్, ఎందుకంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా కరీంనగర్ స్వయంగా వచ్చి విజిట్ చేసినారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వారు స్వయంగా చూసినారు. కాబట్టి వారికి మరి విధంగా మాకు పూర్తి స్థాయిలో కరీంనగర్ నగర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారికి అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.